సర్వశుభంకరుడు భక్తవ శంకరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు సర్వశుభంకరుడు భక్తవ శంకరుడు విశ్వం అన్నదాత సుఖీభవ. ఈ రోజు అన్నదాన కార్యక్రమం తెనాలి రైల్వే స్టేషన్ ఎదుర్కొన్నటువంటి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం స్వర్గీయ విశ్వనాథం రంగారావు గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు శ్రీ విశ్వనాథుని అంకిరెడ్డి ప్రసాద్ గారు, అదేవిధంగా వారి శ్రీమతి ఉమాదేవి గారు, అదేవిధంగా లక్ష్మీ ప్రసాద్ గారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా విశ్వనాథం రంగారావు గారు శ్రీమతి సీతా మహాలక్ష్మి గారు, వారి మనవుడు పృథ్వీరాజు గారు, మనవరాలు రశ్మి హైందవి సుప్రజ మరియు కుటుంబ సభ్యులు రంగారావు గారి జ్ఞాపకార్థం ఇక్కడ వారి 5వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెనాలి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిరుపేదలకు వారి పేరు మీదుగా ఉప అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. రంగారావు గారు ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి ఘనంగా నివాళులు అర్పించిన వారిలో స్వయంగా వారి పెద్ద కుమారుడు విశ్వనాథన్ అంకిరెడ్డి ప్రసాద్ గారు వచ్చి ఉన్నారు. వారి తండ్రి గారు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారితో పాటు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కురాసింగ్ గారు, అదేవిధంగా మన డోబా సందీప్ గారు, శేష్ గారు, అదేవిధంగా గుమ్మడి వెంకటనారాయణ గారు, జీవ కనెక్షన్స్ అధినేత మరియు వైకుంఠపురం తెనాలి రోటరీ క్లబ్ సెక్రటరీ గారు, అదేవిధంగా కురా శ్రీనివాస్ గారు గౌరవ ప్రధాన ఉపాధ్యాయుడు, తొడిమల్లి పోతురాజు గారు, బాలు నాయక్ గారు, వరప్రతాప్ కుమార్ గారు, మన ఓలేటి వెంకట ప్రతాప్ గారు, వారితో పాటు డొక్కు శ్రీనివాస్ ప్రసాద్ గారు, పాకా సుబ్బరాయుడు గారు మొదలైన పెద్దలందరూ కూడా ఇచ్చేసి రంగారావు గారు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇచ్చేసి నివాళులు అర్పించిన వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా రంగారావు గారు పెద్ద కుమారుడు అయినటువంటి అంకిరెడ్డి ప్రసాద్ గారు మన అన్నదాత సుఖీభవ టీం సభ్యులు, అత్యంత ప్రముఖ వ్యక్తులు. వారు 5 సంవత్సరాల నుంచి కూడా మన టీం కి సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తి. వారి తండ్రి గారి ఈ వర్ధంతి కార్యక్రమం జరుపుకునేది మనకెంతో గర్వంగా ఉంది. వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మంగళ రూపం దీనుల కాచే హస్తం దిక్కులన్నీ ఏలే సక్కాని శంకర, దిక్కులన్నీ ఏలే సక్కాని శంకర. 3 కొండల మీద ముద్దుగా కొలువై ముప్పొద్దు పూజలు పొందేటి ఈశ్వర, ముప్పొద్దు పూజలు పొందేటి ఈశ్వర. నిత్య నిర్మలకార జగమేలే అవతార సత్యంగా పాలించే త్రికోటేశ్వర. ఏ పూలు తేవాలే ఈశ్వర నిన్ను ఎట్లా పూజించాలి శంకర, ఏ పూలు తేవాలే ఈశ్వర నిన్ను ఎట్లా పూజించాలి శంకర. కొలిచేరంట, దండిగా భక్తులు నిండుగా కొలిచేరంట. చెట్టు గుట్టలన్నీ శివనామం పలుకంగా శతకోటి భక్తులు నిన్నే కొలిచేరు, శతకోటి భక్తులు నిన్నే కొలిచేరు. ఎన్నెన్నో మహిమలతో త్రికూట పర్వతం ఇలలో కైలాసంలా అలలారుతుందంట. ఏ పూలు తేవాలి ఈశ్వర నిన్ను ఎట్లా పూజించాలి శంకర, ఏ పూలు తేవాలి ఈశ్వర నిన్ను ఎట్లా పూజించాలి శంకర.
వరములు ఇస్తున్నవంట దండిగా వరములు ఇస్తున్నవంట ఎన్నెన్ని జన్మాల పుణ్య ఫలము గాని నిన్ను కొలిచే భాగ్యం కలిగింది ఈశ్వరా ఏ పూలు దేవాలి ఈశ్వరా నిన్ను ఎట్లా పూజించాలి శంకరా